తెలంగాణ ఎక్స్ప్రెస్ అప్డేట్స్ చూద్దాం. సిరిసిల్ల జిల్లాలో మహిళా శక్తి పథకం కింద మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో 4,03,00,000 రూపాయల చెక్కును ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మహిళా సంఘాలకు అందజేశారు. 1 కోటి మంది మహిళలను కోటేశ్వరులను చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని అన్నారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. పేదల సొంతింటి కళ కాంగ్రెస్తోనే సాధ్యమవుతుందని ఎమ్మెల్యే భూపతిరెడ్డి పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా న్యాల్కల్లో 30 మంది లబ్ధిదారులకు 3 పడకల గదుల ఇళ్లను ఆయన పంపిణీ చేశారు. గత ప్రభుత్వం 10 ఏళ్ల అధికారంలో ఉన్న పేదలకు ఏమీ చేయలేదని విమర్శించారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి తమ ప్రభుత్వం 5 లక్షల రూపాయలను అందిస్తుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల అభ్యున్నతి కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. మహబూబాద్ నగర్లోని అల్లీపూర్కి చెందిన 35 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేశారు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్. గ్రామంలో 40 ఏళ్లకు గాను 123 దరఖాస్తులు రాగా అర్హులైన 35 మందికి ఇందిరమ్మ ఇంటి పట్టాలు అందించినట్లు తెలిపారు. 1 సంవత్సరంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లను పంపిణీ చేశామన్నారు. కార్యక్రమంలో హౌసింగ్ పీడీ వేణుగోపాల్, రూరల్ తహసీల్దార్ శ్రీనివాసులు పాల్గొన్నారు. బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించకపోవడానికి నిరసిస్తూ బీసీ సంఘ నేతలు ఆందోళన నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లాలోని కలెక్టరేట్ ఎదుట జీవో నెంబర్ 46ని రద్దు చేయాలంటూ నిరసన వ్యక్తం చేశారు. సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ పరంగా రిజర్వేషన్లు అమలు చేస్తామంటే కాంగ్రెస్ దొంగ వైఖరిని ప్రదర్శిస్తుందని బీసీ సంఘాల జిల్లా కార్యదర్శి విష్ణు విమర్శించారు. కాంగ్రెస్ చేసిన మోసంపై బీసీ సంఘాలన్నీ ఐక్యంగా కలిసి పోరాటం చేయాలన్నారు. 42% రిజర్వేషన్లు సాధించే వరకు ఉద్యమాలు కొనసాగిస్తామని సంఘ నాయకులు స్పష్టం చేశారు. తెలంగాణలో మహిళల సంక్షేమే ధ్యేయంగా కాంగ్రెస్ పనిచేస్తుందని ఎమ్మెల్యే రామదాస్ అన్నారు. ఖమ్మం జిల్లా వైరాలో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఆయన పంపిణీ చేశారు. మహిళలు స్వయం శక్తితో అభివృద్ధి చెందాలని ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తుందని అన్నారు. వైరా నియోజకవర్గంలో అన్ని రంగాలను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. మెదక్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర ముఠాను అరెస్ట్ చేసిన రిమాండ్ తరలిస్తున్న మెదక్ జిల్లా ఎస్పీ వివరించారు. ముఠాలోని 9 మందిలో 6 రిమాండ్కి తరలించారు. 3 పరారులో ఉన్నట్లు తెలిపారు. నిందితుల నుంచి 6 మొబైల్ ఫోన్స్, 10 లక్షల రూపాయల విలువ చేసే వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు.